ఎన్ని గంటలకు వస్తారు, ఎన్ని గంటలకు పోతారమ్మా? 7 గంటలకు వచ్చి 1:30కి. ఎంత వస్తుంది కూలి రోజుకి? 250 రూపాయలు వస్తుందా? ఏ ఊరు మీదంతా? ధనాపురమేనా? ఇక్కడి నుంచి రా, ఆటోలో వచ్చి ఆటోలో వెళ్తారా? నడిచానా? ఇక్కడే ఉంటారా? ఏమిటి సమస్య చెప్పండి. ధనాపురంలో సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఏమిటి? రైతుల సమస్య చెప్పావమ్మా, చెప్పు తల్లి. ఇప్పుడు రైతులకి మామూలు ఇప్పుడు పత్తి క్రాప్ లో మళ్ళీ మిర్చిలో ఇవన్నీ ఇంటర్ క్రాప్స్ వేపిస్తాను సార్. 7 సార్లకి 6 సార్లకి ఒకటి కంది వేపిస్తాం సార్. మళ్ళీ ఆముదాలు, దాంట్లో బార్డర్ క్రాప్ జొన్న కానీ సద్ద కానీ వేపిస్తున్నాం సార్. మధ్యసార్లో ఒక్కొక్కసారి అలసంద, అనుములు ఇలాంటివన్నీ ఇంటర్ క్రాప్స్ గా అన్ని వేపిస్తాం సార్. అంతర పంటలు సార్. అగ్రికల్చర్ అసిస్టెంట్. సరే నువ్వు ఉండు కొంచెంసేపు, అది మళ్ళీ చేద్దాం. వీళ్ళ కష్టం వినాలి కదా, మనం ఎప్పుడు చెప్పుకునేది ఉంటుంది. నువ్వు అడిగి వచ్చినా చెప్పుకోవచ్చు. నీకు పొలం లేదమ్మా? లేదు సార్. ఎందుకని? ఏం మాకు లేదు సార్. నీకమ్మా? నీకు తల్లి? నీకు? అర్ధ ఎకరా ఉందా? నీది? ఎకరా. నీకమ్మా? మాకు లేదు సార్. ఇదే మేము కౌలు తీసుకున్నావా? ఎన్ని ఎకరాలు? ఎవరు చేస్తావు? భూమి ఎవరిది? ఇది ఆదనో సార్. ఈ 4 ఎకరాలు బొంబాయి అది, 3 ఎకరాలు ఆయన జయంతి పెట్టరాదు సార్. 5 3 ఎకరాలు మొత్తం నానే చేస్తాను సార్. మీరు కౌలు చేస్తున్నావా? నీ కౌలు కార్డు ఉందా? ఉంది సార్. పోయినసారి చేర్చుకుని ఈసారి అది నడుస్తుందో లేదో మరి చేర్చుకోవాలి. కౌలు కార్డు ఉంటేనే ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ విత్తనాలైనా, సబ్సిడీ యూరియా అయినా, సబ్సిడీ ఎరువులైనా, ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సబ్సిడీ విత్తనాలైనా, సబ్సిడీ యూరియా అయినా, సబ్సిడీ ఎరువులైనా ఇవన్నీ కూడా వర్తిస్తాయి. కౌలు కార్డు లేకపోతే ఇవన్నీ వర్తించవు. అందువల్ల తప్పనిసరిగా కౌలు కార్డు తీసుకోవాలి. మీరెందుకు కౌలు తీసుకోరు పొలాలని? మీ భర్తలు ఏం చేస్తారు? మీ ఆయన ఏం చేస్తారు? ఆటో డ్రైవరు. ఏడా పిలువ ఆయన్ని. మీ భర్త అమ్మా? మీ ఆయన వచ్చాడా? జయంతి ఫ్యాక్టరీలో పని చేస్తాడా? హమాలీ పని చేస్తాడా? గుమాస్తా పని చేస్తాడా? మీ ఆయన లేడా? నీకమ్మా? నేనమ్మా? భర్త చనిపోయినాడా? ఎందుకని? ఆరోగ్యం బాగా చనిపోయాడు. ఆయన భర్త అయితే లారీ కింద పడి చనిపోయినాడు సార్. లారీ కింద పడిపోయాడు. ఎందుకు? దేవుని గుడి కట్టేదానికి అవి కంబాలు అవన్నీ తీసుకురానికి పోయింటే పోయేటప్పుడే లారీ పల్టి పడి చనిపోయినాడు సార్. అయ్యో, 20 ఏళ్ళు అయింది. పిల్లలమ్మా? ముగ్గురు పిల్లలు. ఏం చేస్తారు వాళ్ళు? చదువుతారా? చదువుకోలేదా పిల్లలు? 10వ తరగతి చదివారా? తర్వాత ఆపేసి పనికి వెళ్తున్నారా? మళ్ళీ చదివించవచ్చు కదా, ప్రభుత్వం చదివిస్తుంది కదా. అట్లా కదా, ప్రభుత్వమే చదివిస్తుంది కదా, స్కూళ్ళు ఫ్రీ. నువ్వు వాళ్ళు చెప్తారు కదా, నువ్వు అన్ని నువ్వే చెప్తే వాళ్ళు ఎలా చెప్తారు? నువ్వు అన్నీ వెనక్కుండా చెప్తాను. నేను మాట్లాడుతా ఉంటే అక్క చెల్లెలతో. నువ్వు ఏమ్మా? ఇదే సార్ మన కూలి దుడిచేది, వాళ్ళు చదివించేది మన కాక యాద పనికి వెళ్తారు సార్. ముగ్గురు పిల్లలు ఆపేశారా చదువుకోవడం? 2 కొడుకులు అమ్మాయిని ఇచ్చినాం అప్పుడే. అప్పుడే పెళ్లి చేసావా? ఎంత వయసు పాపకి? ఇప్పుడు 20 ఏళ్ళు ఉంటుంది సార్. ఎన్నేళ్ళు అయింది పెళ్లి చేసి? ఇప్పుడు 3 ఏళ్ళు అయింది సార్. అంటే చిన్నప్పుడే చేసావు పెళ్లి? కష్టం అప్పుడు అట్లా ఉండే కదా సార్. చిన్న మన ప్రాంతంలో ఇది ఒక సమస్య ఉంది. చిన్న బిడ్డలప్పుడే పెళ్లి చేసేస్తారు. మీకు కూడా ఎట్లా పెళ్లి అయినాయా? నీకు ఏ వయసులో పెళ్లి అయింది? 8వ తరగతిలోనా? 8వ తరగతి అంటే 11-12 ఏళ్ళు. నీకమ్మా? నీకే వయసులో పెళ్లి అయిందమ్మా? 18 ఏళ్ళు అయిందా? పోనీ మా నయం 18. ఇప్పుడు చేస్తే ఒప్పుకోవట్లే అట్లా. ఒకప్పుడు అంటే జరిగిపోయింది, కానీ ఇప్పుడు పెళ్లి చేస్తాం అట్లా అంటే ఒప్పుకోరు కదా. కానీ ఆడబిడ్డను చదివించాలమ్మా. ఎవరినైనా సార్, ఆడబిడ్డ మగబిడ్డ కదా, చదివిస్తే మాత్రం. ఇప్పుడు ప్రభుత్వం చూస్తే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇంతకుముందు అమ్మ ఒడి అని పడేది కదా. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా ఒకరికే డబ్బులు ఇచ్చేది, అవునా? ఇప్పుడు ఇంట్లో అందరికీ వస్తున్నాయా లేదా? వస్తున్నాయా లేదా? మీకు ఎవరికన్నా వచ్చినాయా? నీకు వచ్చినాయా? నీకు 2 పిల్లలమ్మా? 2 పిల్లలకు వచ్చినాయి కదా. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఒకరికే వస్తుండే కదా.
నువ్వే సాక్షి. ఇప్పుడు ఇద్దరికి వస్తున్నాయి లేదా? ఇద్దరికి వస్తున్నాయి సార్. నీకమ్మా? లేదు సార్, నా బిడ్డ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ సెకండ్ ఇయర్, ఇప్పుడు సెకండ్ ఇయర్ ఎక్కినా పడతామన్నారు, పడలేదు. ఇంకా పడలేదు. నువ్వు పట్టించుకో. లేదు, బాబుకి లేదా? నీకమ్మా? ఇద్దరు పిల్లలు పడుతున్నాయి సార్. ఎంతమంది పిల్లలు నీకు? సార్ ఏం చదువుతున్నారు? ఒకడు 6th, ఒకడు 8th. ఇప్పుడు ఇద్దరికి పడుతున్నాయి లేదా? పడుతున్నాయి సార్. ఇంతకు ముందు ఒకరికి ఒకరికే పడేవి కదా. మళ్ళీ మొన్న ఆదోనిలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు పెద్ద ర్యాలీ చేశారు. అన్యాయం చేశారు, అక్రమం చేశారు, మోసం చేశారు, దగా చేశారు. నువ్వు చెప్పమ్మా, ఇద్దరికి ఇస్తే మోసం అవుద్దా, మంచి చేసినట్టు అవుద్దా? చెప్పు తల్లి నువ్వు. అట్లా కాదు, నువ్వు చెప్పు తల్లి. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే ఒకరికే పడా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇద్దరికి పడుతున్నాయి. మరి నిన్ను మోసం చేసినట్ట మంచి చేసినట్టు చెప్తాను. మంచి చేసినట్టే. మరి వాళ్ళు ఎందుకు రోడ్ల మీద పడి మోసం చేశారు అంటారు? ఇది ఎక్కడ న్యాయం అమ్మా కదా? అట్లా రాజకీయం అంటే అట్లే ఉంటది. మీరేం భయపడద్దు, దాని గురించి పట్టించుకోవద్దు. హాయిగా మీ పని మీరు చేసుకుంటండి. కానీ బిడ్డల్ని చదివించడం అనేది మాత్రం గట్టిగా చేయాలి. మీ ఊర్లో అందరికీ చెప్పాలి బిడ్డల్ని చదివించడం. రెండోది, మీకు అందరికీ ఇప్పుడు పొలం లేదన్నావు నువ్వు కదా. నువ్వు అప్లికేషన్ పెడితే నీకు పొలం ఇస్తా. నేను ప్రభుత్వ భూమి ఉంటది కదమ్మా, ప్రభుత్వ భూమి పేదలకు ఇవ్వడానికే నేను ఎమ్మెల్యే. అర్థమైందమ్మా? మిగతా వాళ్ళకు కూడా నేను మీ ద్వారా ఇప్పుడు కెమెరాలు రన్ అవుతున్నాయి, వాళ్ళకు కూడా చెప్తాను. ప్రతి గ్రామంలో కూడా ఎవరికైతే పొలం లేదో వాళ్ళకు కొద్దిగా పొలం ఇచ్చి, మీకు పొలం ఉంటే అరెకరానో ఎకరానో 2 ఎకరాలో ఉంటే మీరు పని చేసుకుంటారు, మీ పొలం ఉంటుంది, ఇక్కడ కౌలు చేస్తారు, కూలి లేక పని చేస్తారు, 2 చోట్ల అవుతుంది. ఇప్పుడు నీకుంది కదా, నువ్వు అక్కడ చేస్తావు, ఇక్కడ చేస్తావు. దానివల్ల లాభమా నష్టమా? మీరు అనుకో. మరి అది కరెక్ట్ కదా. కాబట్టి ఎవరైతే పొలం లేని మహిళలు ఉంటారో, పొలం లేని కుటుంబాలు ఉంటాయో, వీళ్ళకందరికీ కూడా ప్రభుత్వ భూమి అక్కడక్కడ ఉంటది కదా, ఖాళీ జాగాలు, వాటిలన్నిటినీ కూడా కొద్దిగా ఇస్తాం. మీరందరూ కూడా అర్జీ పెట్టుకోవాలి. ఏమ్మా పెట్టుకుంటారా? పెట్టుకుంటే కొంత ఎక్కడో ఖాళీ జాగా ఉంటది కదా, ఆ జాగా చూసి మీకు ఇస్తే ఉపయోగపడుతుంది, పిల్లలకి ఉపయోగపడుతుంది. అర్థమైందమ్మా? రెండోది, నీ కొడుకు ఏం చేస్తున్నాడు? మెకానిక్ పని పోతారు కదా. వాడు ఏం చేస్తారంటే మెకానిక్ పని వాళ్ళ పెద్ద మేస్త్రి ఉంటాడు, మెకానిక్ మేస్త్రి. వాడు ఏం నేర్పిస్తాడు? నట్టు ఇట్లా తిప్పు అంటే అట్లా తిప్పుతాడు, బోల్ట్ ఇట్లా తిప్పు అంటే ఇట్లా తిప్పుతాడు కదా. అట్లా కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకు ప్రత్యేకమైన ట్రైనింగ్ ఇస్తారమ్మా. 1 నెల రోజులు ట్రైనింగ్ ఇస్తారు. కర్నూలులో భోజనం వాళ్ళే పెడతారు, అక్కడ ఉండడానికి కూడా ఇస్తారు, అంటే వసతి ఇస్తారు. మీరు అక్కడ పోయి అది ట్రైనింగ్ పొందితే సర్టిఫికేట్ కూడా ఇస్తారు, వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు అని. అప్పుడు నువ్వు ఇట్లా తిప్పు అంటే ఇట్లా తిప్పనక్కర్లే, మేస్త్రికి వీడే చెప్తాడు, అరే మేస్త్రి నువ్వు తప్పు చెప్తున్నావు, ఇట్లా కాదు తిప్పాల్సింది, బోల్ట్ ఇట్లా తిప్పాలా అని చెప్తాడు. అవునా కదమ్మా? ట్రైనింగ్ తీసుకోవడం మంచిదే కదా. మీరు నా దగ్గర పంపిస్తే పిల్లల్ని, నేను వాళ్ళకి లెటర్ రాసిస్తాను, వీళ్ళని చేర్చుకోండి స్కూల్లో, ట్రైనింగ్ స్కూల్లో చేర్చుకోండి అని లెటర్ రాసిస్తాను. ఫ్రీగా చేర్చుకుంటారు, 1 నెల రోజులు ట్రైనింగ్ ఇస్తారు. ఓన్లీ మెకానికే కాదు, మీకు సెల్ ఫోన్ రిపేర్ చేయడం, మోటార్లు రిపేర్ చేయడం, అట్లాగే మిషన్ రిపేర్ చేయడం, వీటన్నింటికి కూడా ట్రైనింగ్ ఇస్తారు. అర్థమైందమ్మా? పిల్లల్ని 1 నెల రోజులు పంపించి వస్తే ఆదాయం పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది. ఎందుకు? వీడు బాగా నేర్చుకుంటాడు కదా. అట్లా అర్థమైనా? మిగతా వాళ్ళు కూడా నేను మీకు చెప్పేవన్నీ కూడా బయట వాళ్ళకి తెలుస్తాయి, మీరు కూడా చెప్పాలా. ఏమ్మా? చాలా సంతోషం అమ్మా, మీ అందరితో కూర్చొని కాసేపు మాట్లాడినాను. ఇంకేమైనా కష్టాలు ఉన్నాయో చెప్పు తల్లి. మాకు నీళ్ళు రావడం లేదు సార్, అసలు తాగడానికి అసలు నీళ్ళే లేదు సార్. అవును, నీళ్ళ కష్టం చాలా ఉందమ్మా. నీళ్ళ కష్టం అంతా ఇంత కాదు, తాగడానికి నేను అసెంబ్లీలో కూడా మాట్లాడుతూ ఉంటాను. నీళ్ళకు మా ఊర్లో నీళ్లు 10 రోజులకు 15 రోజులకు వస్తాయండి అని. దీనికి ప్రభుత్వ పథకాలు కొత్తగా వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పైప్ లైన్లు వేస్తూ ఉన్నాం. కనీసం 2 ఏళ్ళు పడుతుందమ్మా. ఇవన్నీ పైపులు వేసి మీ కుళాయిలు ఇచ్చి నీళ్లు ఇవ్వడానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే 30 ఏళ్ళు ఎవరు పట్టించుకోలేదు దీన్ని. ఇప్పుడు నేను వచ్చి 2 ఏళ్ళలో అన్నీ చేసేయడం అంటే నా చేతిలో మంత్రదండం ఉండదు. ఇట్లా అంటే మొత్తం పైప్ లైన్లు వస్తాయమ్మా కదా. చూడండి, రాత్రి పగలు ఇట్లా తిరిగి జనాలందరూ తెలుసుకొని ఏం కావాలో మాట్లాడతా కదా. ఇవన్నీ చేయడానికి సంవత్సరాలు పడుతుంది.
తప్పనిసరిగా మీ మంచినీళ్ళ సమస్య కూడా తీరుస్తాను. వీలైన తొందరగా ఆ కష్టం కూడా తీర్చేయకూడదు, కానీ కొన్ని టైం పడుతుంది. ఏమ్మా బయలుదేరినా? రైట్, మన ఫోటో దిగుదారండి. ఇక్కడ అండి ఫోటో దిగుదాం. మేడం తీసుకోండి. ఎన్నికి వస్తే అందరు వస్తారు, ఎన్నికి రండి. నేను